హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, బీభత్సంగా ఎండలు అయితే కొడుతున్నాయి. రేకుల షెడ్ కదా, మస్తు ఉడుకుతుందండి. నిజంగా ఈ ఉడకపోతకే పానం అంతా బేజారంటే ఉడకపోతకే పానం అంతా నెరిపడుతుంది. ఆ ఉడుకుడికి అంటే ఆ హీటు అనేది మన ఒంట్లో ఉన్న శక్తిని కూడా తీసేసినట్టు అవుతుందండి. చెమటలు అయితే విపరీతంగా వస్తూనే ఉన్నాయి. సో మనకైతే కస్టమర్ వర్క్ ఇచ్చారండి. మనకి ఇచ్చిన మస్తు వర్క్ వచ్చిందండి. మనకైతే కస్టమర్ అయితే వర్క్ ఇచ్చారు, చాలా వర్క్ అయితే వచ్చేసింది. చూడండి, ఇది ఒక చీర, ఇందులోనే బ్లౌజ్ పీస్ ఉందండి. సో దాన్ని తీసి కుట్టాలి. ఇది వాళ్ళకు చీర ఆల్రెడీ వాళ్ళు వేరే కాడ కుంగులు కుట్టించారంట. ఓ బ్లౌజ్ పీస్ మాత్రం తెచ్చారండి. ఇది లైనింగ్ వేసి కుట్టాలి. చూడండి, ఇవి రెండు, ఇంకా మిగతాయి కూడా. సో నేనైతే అప్పుడప్పుడు క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేకపోతున్నాను. సో ఇవి కూడా అండి, మనమైతే ఇది కొలత జాకెట్, ఇది అమ్మడి, వీటితోనైతే ఇది కుట్టాలి. ఇలా చుట్టేస్తానండి. సో ఇది ఇంకో చీర, ఇందులో కూడా లోపల లైనింగ్ ఉంది. దాన్ని కూడా తీసి మనమైతే లైనింగ్ క్లాత్ తీసి లోపల సారీలో జాకెట్ పీస్ ఉందండి. ఇది జాకెట్ పీసు. సో దీంట్లో లైనింగ్ క్లాత్ తీసి కుట్టాలండి. కొంగులు పీకో చేయాలి, ఇంకా ఫాల్ కుట్టాలి. ఇది చూడండి, ఇవి మూడు. ఇవన్నీ కూడా మనం టైం టేబుల్ అంటే ఈ టైంకి ఇది అని, ఎండాకాలం ఎండ బాగానే సూపర్గా కుట్టేస్తుంది ఎండ కాబట్టి మనం మార్నింగ్ టైం పెట్టుకొని చక్కగా ఇవన్నీ అయితే కుట్టేసుకొని పంపకాల లుక్స్లు అయితే మధ్యాహ్నం టైంలో కొంచెం నీడకు పక్కన కూర్చొని చక్కగా చేసుకోవచ్చు. సో నేనైతే వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయాలి. సమయపాలన పాటిస్తే చక్కగా అవుతాయండి అన్నీ కూడా. మీరు కూడా మీ పనులు కూడా ఆలోచించండి, చక్కగా సమయపాలన పాటించండి. పొద్దున చేసే పని పొద్దున, మధ్యాహ్నం చేసే పని మధ్యాహ్నం. అంటే రిలీఫ్ ఏ టైంకి చేస్తే ఏది మంచిగా అల్గగా అవుతుంది అనేది చేసుకుంటే సరిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.